దుల్కర్ సల్మాన్స్ మ్యాగ్నమ్ ఆపస్ కాంతా అనే ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాము. బట్ ఫైనలీ ఈ రోజు మూవీ ట్రైలర్ డ్రాప్ అయింది అండ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది November 14th. సో చాలా ఎక్సైటెడ్. ఈ రోజే ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ట్రైలర్ లో చూపించినట్టు మూవీ సెట్టింగ్ చాలా ఫ్యాసినేటింగ్ ఉన్నది. ఈ ఫిల్మ్ మేకింగ్ గురించి, గురు శిష్యుల బంధం గురించి, దాని నుంచి వచ్చే డ్రామా గురించి, ఈగో క్లాష్, ఎవరు గొప్ప ఎవరు కరెక్ట్, దీంట్లో లవ్ స్టోరీ యాంగిల్, మళ్ళీ ఒక మిస్టరీ యాంగిల్. సో టోటల్ సెటప్ యొక్క ఫ్యాసినేటింగ్ సెటప్ లాగా అనిపిస్తున్నది అండ్ దానికి తోడు మూవీ ప్యాకేజింగ్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్నది. గ్రేట్ సినిమాటోగ్రఫీ, గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్, గ్రేట్ ఎడిటింగ్, అమేజింగ్ స్కోర్ అండ్ యాజ్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. సో ఓవరాల్ కాంతా అనేది ఒక ఇండియన్ సినిమా లాగా కనబడట్లేదు, ఒక వెల్ ప్యాకేజ్డ్ ఇంటర్నేషనల్ సినిమా లాగా కనిపిస్తున్నది. సో స్పిరిట్ మీడియా వాళ్ళు, రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా ఏదైతే ఉందో, వాళ్ళు ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ ఇండీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వస్తుర్రో, కాంతాలో కూడా ఆ ఇండీ యాంగిల్ ఒకటి ఉన్నది. ఆ ఫిల్మ్ మేకింగ్ లో, ఆ ట్రీట్మెంట్ లో కనిపిస్తున్నది అది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ బిగ్ బడ్జెట్ మ్యాగ్నమ్ ఆపస్. సో ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆల్మోస్ట్ ఒక ఇండియన్ A24 సినిమా లాగా ఉంది కాంతా. సో నేను ఈ సినిమా గురించి ఎక్సైటెడ్ అన్నది చాలా చిన్న పదము. సో November 14th కోసం నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను కాంతా చూద్దామని. సో మీరు ఒకవేళ ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా వెంటనే ట్రైలర్ చూసేయండి. ఫిల్మ్ మేకింగ్ ఎట్లా అనిపించింది, స్టోరీ ఏమనిపించింది, కథ ఏముండబోతుంది అన్న ప్రెడిక్షన్స్ మనం కింద కామెంట్ సెక్షన్ లో చేసుకుందాం. స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ కాంతా. ఎక్సైటింగ్ టైమ్స్. చూద్దాం, మనం కూడా సినిమా చూద్దాం. సినిమా చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ అయితే చూసేయండి, ఏమనిపించిందో చెప్పండి.